హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో ఏపీలో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఒక పెద్ద శుభవార్త. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం 4 లక్షల వరకు ఆర్థిక సాయం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణానికి గాను తెలుగుదేశం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా లబ్ధిదారులకు 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అయితే అందించనున్నారు. ఈ 4 లక్షల రూపాయలు అనేది ఏ విధంగా చెల్లిస్తారో ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0. ఇది అర్బన్ పథకం, అనగా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ పథకం అనేది అయితే వర్తిస్తుంది. ఈ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి సాయం చేయాలి కాబట్టి ఇటీవలే ఈ స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత అని ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే రీసెంట్గా మన ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది 2.5 లక్షలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా వచ్చేసి 1.5 లక్షలు, మొత్తం 4 లక్షల రూపాయలు అనేది అందించనున్నారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత పూర్తి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. గత ప్రభుత్వం హయాంలో పల్లెల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పేదలందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో కేవలం 30,000 రాష్ట్ర వాటాగా ఇవ్వడం జరిగింది. మొత్తంగా 1,80,000 మాత్రమే అప్పట్లో లబ్ధిదారులకు అయితే వచ్చేవి. ప్రజెంట్ ఈ పథకం ద్వారా 4 లక్షల వరకు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు చాలా ఊరట అయితే చేకూరనుంది. దీంతోపాటు గ్రామాల్లో ఉండే పేదలకు కూడా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ కింద నిధులను అయితే అందించనుంది. ప్రజెంట్ ఈ స్కీమ్ కింద మొత్తం 3 కోట్ల ఇల్లు అనేది నిర్మించనున్నట్లు ప్రధానమంత్రి ఇటీవల వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే పేదలకు 4 లక్షల రూపాయలు అనేది ఆర్థిక సాయం చేస్తారు. దీంతోపాటు 30,000 రూపాయలు అనేది అదనంగా అయితే పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా చేకూరుస్తారు. అదేవిధంగా ఈ స్కీమ్ వచ్చేసి కేవలం ఇప్పటికీ ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి మాత్రమే వెసులుబాటు అనేది ఈ స్కీమ్లో కల్పించారు. అదేవిధంగా దీనికి సంబంధించి అర్హతలు కానీ ఒకసారి గమనించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. వాళ్ళ పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది ఇంతకుముందు ఉండకూడదు. అదేవిధంగా సరైన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అనేది కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్ లేదా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇన్కమ్ ట్యాక్స్ పేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనర్హులు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారిని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.